ఉత్తరప్రదేశ్లోని మీరట్లో నిన్న ఒక ఘోరమైన ఇన్సిడెంట్ జరిగింది. 22 ఏళ్ల కుర్రాడు పబ్జీ ఆడుతూ బ్రెయిన్లో హెమరేజ్ అయి చనిపోవడం జరిగింది. ఇక వివరాల్లోకి వెళ్తే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పిన వివరాల ప్రకారం ఆల్రెడీ 10 ఇయర్స్ నుంచి బీపీ ఉన్న ఒక కుర్రాడు పబ్జీ గేమ్ హెడ్ ఫోన్స్ పెట్టుకొని తెల్లవారుజామున 3 గంటల వరకు పబ్జీ గేమ్ ఆడుతూ అలానే కొలాప్స్ అయిపోవడం జరిగింది. మంచం మీద పడిపోతే వాళ్ళు వెంటనే దగ్గరలో ఉన్న హాస్పిటల్కు తీసుకెళ్తే బీపీ హైగా ఉంది, బ్రెయిన్లో హెమరేజ్ అయింది అని చెప్పేసి ఆ అబ్బాయికి ప్రాపర్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి ట్రై చేసినా 2 రోజులు పోరాడి చనిపోవడం జరిగింది. ఈ పిల్లలు, ఈ యువత ఈ గేమింగ్కి అడిక్ట్ అయిపోయి హెడ్ ఫోన్స్ అంత హెవీ సౌండ్తో యూజ్ చేయడం వల్ల ఇలాంటి అనర్థాలు జరుగుతూ ఉన్నాయి. కావున దానికి సరైన మందులు బీపీ కంట్రోల్కి వాడుకుంటూ కౌన్సిలింగ్ ద్వారా పిల్లల్ని బయటికి తీసుకొని వచ్చి, అలాగే ఆయుర్వేదిక్లో మానసిక ప్రశాంతతను కలిగించే ఆయుర్వేద ఔషధాలను వాడుతూ పంచకర్మ థెరపీస్ అయిన శిరోధార కానీ నశ్యకర్మ కానీ వీటిని చేపించి వాళ్ళను ఈ అడిక్షన్ నుంచి బయటికి తీసుకొచ్చి వారిని ఆరోగ్యాన్ని చేకూర్చవలసిన బాధ్యత పేరెంట్స్ పైన ఉంది. అలాగే యువత కూడా వారు గమనించి తమ బాధ్యతలను గుర్తించి ఇలాంటి వాటికి అడిక్ట్ అవ్వకుండా ఫ్యామిలీ మెంబర్స్ని బాగా చూసుకొని హ్యాపీగా ఉండవలసిందిగా మా మనవి. ఒకవేళ మీ కన్సల్టేషన్ ఏదన్నా అవసరమైతే ఆయుర్వేదిక్ మందుల రూపంలో మేము ఎప్పుడూ మీకు దగ్గరలోనే ఉంటాము. దయచేసి మమ్మల్ని సంప్రదించండి, లేదంటే పైన నంబర్కి కాల్ చేయండి.